కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలపై చర్చించకుండా కబుర్లు చెబుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఏడాదిన్నర పాలనలో అనేక మంత్రివర్గ సమావేశాలు నిర్వహించారన్నారు. సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇస్తామన్న హామీల అమలుపైన నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారో చెప్పకుండా దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు. 2 డిఏలు ఇస్తాం, అది కూడా ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, మరొక డిఏ 6 నెలలకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలలో ఇంకొక డిఏ యాడ్ అవుతుంది, 6 డిఏలు. అంటే మీరు ఇచ్చే ఒక డిఏ మళ్ళీ 5 డిఏలు అట్లే పెండింగ్ లో ఉంటాయి. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా 13,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రతి నెల 700 కోట్లు, అంటే 2 సంవత్సరాల పొడుగున మీరు 700 కోట్లు ఇచ్చినా మళ్ళీ 2 సంవత్సరాల్లో అక్యుములేట్ అయ్యేటువంటి మరి ఏరియర్స్ ని ఏ రకంగా పూర్తి చేస్తారో కనీసం మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా డిఏలన్నీ 6 నెలల లోపల పూర్తిగా చేసి 6 నెలల లోపల రివైజ్ పే స్కేల్ ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇచ్చిన హామీలు ఎవి నెరవేర్చకుండా, బకాయిలు చెల్లించకుండా, మరి రైతులకు, విద్యార్థులకు, యువతకి, మహిళలకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజానీకానికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక పూర్తిగా మోసం చేసిన సందర్భంగా ఈ రోజు మీరు ఎన్నికలకు వెళ్తే నడు మీద కొడతారన్న భయంతో మీరు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేక కాలయాపన చేస్తున్న మాట మాకు అర్థమైంది.